ఐపీఎల్ 19వ సీజన్లో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తన హోమ్ గ్రౌండ్లో మరో ఆసక్తికర పోరుకు రెడీ అయింది. శనివారం మధ్యాహ్నం చిన్నస్వామి స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్తో తలపడబోతోంది. ఈ సీజన్ ఆరంభం నుంచి ఛాంపియన్ హోదాకు తగ్గట్టే ఆర్సీబీ ఆడుతోంది. బ్యాటింగ్, బౌలింగ్లో అదరగొడుతోంది. రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్లో తప్పిస్తే మిగిలిన జట్లపై పూర్తి ఆధిపత్యాన్ని కనబరిచింది. ప్రస్తుతం బెంగళూరు 5 మ్యాచ్ల్లో 4 విజయాలతో 9 పాయింట్లు ఖాతాలో వేసుకుంది. వరుస విజయాలతో పాయింట్ల పట్టికలో 2వ స్థానంలో కొనసాగుతోంది. ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్ పై గెలిస్తే టాప్ ప్లేస్ కు దూసుకెళ్తుంది. అదే సమయంలో ప్లే ఆఫ్ అవకాశాలను మరింత పటిష్టం చేసుకోనుంది. ఆర్సీబీ జట్టులో కీలక ఆటగాళ్లందరూ మంచి ఫామ్ లో ఉన్నారు. ఫిల్ సాల్ట్, కోహ్లీ ఓపెనింగ్ బెంగళూరుకు మరోసారి అడ్వాంటేజ్ గా మారింది. గత సీజన్లో ఆర్సీబీ టైటిల్ గెలిచినప్పుడు వీరిచ్చిన ఆరంభాలే కీలక పాత్ర పోషించాయి. మరోసారి అదే ఫామ్ కొనసాగిస్తుండటంతో వరుస విజయాలు దక్కుతున్నాయి. గత మ్యాచ్ లో కోహ్లీని ఇంపాక్ట్ ప్లేయర్ గా ఆడించడం, ఆరోగ్యం సరిగా లేకున్నా విరాట్ మాత్రం సూపర్ హాఫ్ సెంచరీతో చెలరేగిపోవడం అభిమానులు చూశారు. మరోసారి అలాంటి ఇన్నింగ్స్ కోహ్లీ నుంచి కోరుకుంటున్నారు. అలాగే రజత్ పటిదార్ కెప్టెన్ ఇన్నింగ్స్లతో దుమ్మురేపుతున్నారు. పడిక్కల్, జితేష్ శర్మలతో పాటు టీమ్ డేవిడ్ ఫినిషర్ రోల్లో అదరగొడుతున్నాడు. రోమారియో షెఫర్డ్ కూడా చివర్లో హిట్టింగ్ చేస్తున్నాడు. అటు బౌలింగ్ లో భువనేశ్వర్ కుమార్, హెజిల్వుడ్ ఫామ్ అందుకున్నారు. గత మ్యాచ్ లో భువనేశ్వర్ అదిరిపోయే స్పెల్ తో ప్రత్యర్థి బ్యాటర్లకు వణుకు పుట్టించారు. అటు యువ పేసర్ రసిక్ సలాం దార్ కూడా ఆకట్టుకున్నారు. స్పిన్ విభాగంలో ఆల్రౌండర్ కృణాల్ పాండ్యా ఆర్సీబీకి ప్రధాన బలం. సుయాష్ శర్మ, మ్యాజిక్ కూడా అడ్వాంటేజ్ గా చెప్పొచ్చు. మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్ ది భిన్నమైన పరిస్థితి. సీజన్ ను అద్భుతమైన విజయాలతో ఆరంభించిన ఢిల్లీ తర్వాత వరుస పరాజయాలతో సతమతమవుతోంది. గత 2 మ్యాచ్ల్లోనూ ఓడిపోయింది. బ్యాటింగ్ లో నిలకడలేమి, బౌలింగ్ లో సమష్టిత్వం లేకపోవడం ఢిల్లీ ఓటములకు కారణంగా చెబుతున్నారు. ప్రస్తుతం 4 మ్యాచ్లు ఆడి 2 విజయాలతో పాయింట్ల పట్టికలో 5వ స్థానంలో కొనసాగుతోంది. ముఖ్యంగా కేఎల్ రాహుల్ వైఫల్యం ఢిల్లీ క్యాపిటల్స్ కు ఇబ్బందిగా మారింది. గత సీజన్ లో పరుగుల వరద పారించిన రాహుల్ ఈ సీజన్ లో ఇప్పటి వరకు చెప్పుకోదగిన ఇన్నింగ్స్ ఆడలేదు. అలాగే 2 మ్యాచ్లు గెలిపించిన సమీర్ రిజ్వీ తరువాత గాడి తప్పాడు. దీంతో రిజ్వీ గాడిన పడితే తప్ప ఢిల్లీకి భారీ స్కోర్ రావడం కష్టమే. అలాగే డేవిడ్ మిల్లర్, స్టబ్స్ తో పాటు అక్షర్ పటేల్ పై అంచనాలు ఉన్నాయి. నిలకడ లేకపోవడమే ఇక్కడ ఢిల్లీకి ప్రధాన సమస్య. ఫ్లాట్ వికెట్ గా ఉండే చిన్నస్వామి స్టేడియంలో తమ బ్యాటర్లు చెలరేగిపోతారని ఢిల్లీ భావిస్తోంది. బౌలింగ్ లో యంగిడి, నటరాజన్, ముఖేష్ కుమార్ భారీగా పరుగులు సమర్పించుకుంటున్నారు. అలాగే కీలక సమయాల్లో వికెట్లు తీయలేకపోవడం కూడా ప్రత్యర్థి జట్లకు అడ్వాంటేజ్ గా మారింది.